అనగనగా జయవాడ అనే రాజ్యాన్ని జయసింహుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని రాణి విజయాంబ అందానికే కాదు, తన నిశిత బుద్ధికి కూడా రాజ్యమంతటా పేరుగాంచింది. కాని రాజు మాత్రం రాజ్య వ్యవహారాల్లో ఆమె మాటకు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు. యుద్ధతంత్రం పురుషులకే పరిమితమైందని అతని నమ్మకం. కొన్ని నెలలుగా పొరుగు రాజ్యమైన సింహపురితో యుద్ధాలు జరుగుతున్నాయి. కాని ప్రతిసారి జయవాడ సైన్యం ఓటమి పాలవుతూనే ఉంది. యుద్ధభూమి నుంచి గాయపడిన సైనికులతో సభ నిండి ఉంటుంది. సైన్యాధ్యక్షుడు కుమారస్వామి అలసిపోయిన ముఖంతో ఆందోళనగా రాజు దగ్గరికి వస్తాడు. మహారాజా, మళ్లీ ఓటమి. మనం రహస్యంగా వేసిన వ్యూహం సింహపురి సైన్యానికి ముందుగానే తెలిసిపోయింది. మన సైనికులు సిద్ధపడకముందే వాళ్ళు దాడి చేశారు. ఈరోజు యుద్ధంలో 20 మంది సైనికులను కోల్పోయాం. ఇది 3వసారి కుమారస్వామి. యుద్ధ వ్యూహం నలుగురికి మాత్రమే తెలుసు. నాకు, నీకు, మంత్రి రఘునాథ్కి, మంత్రి సూర్యనారాయణకి. అయినా శత్రువుకి ముందే ఎలా తెలుస్తుంది? అర్థం కావటం లేదు మహారాజా. మన నలుగురిలో ఎవరో ఒకరు రహస్యంగా సింహపురికి సమాచారం చేరవేస్తున్నారేమో అని అనుమానంగా ఉంది. నా అంతరంగంలోని మనుషులే నాకు ద్రోహం చేస్తున్నారా? ఎవరో ఆ ద్రోహి. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే రాజ్యమే ప్రమాదంలో పడుతుంది. మహారాజా, అనుమానం అందరి మీద ఉంది. కాని ఎవరిని అడిగినా బొంకకుండా అబద్ధమే చెప్తారు. నిజం కనిపెట్టడం కత్తితో సాధ్యం కాదు. మరి ఏం చెయ్యాలి కుమారస్వామి? ఇలాగే ఓడిపోతూ ఉంటే ప్రజలు మన మీద నమ్మకాన్ని కోల్పోతారు. సైన్యం ధైర్యం సన్నగిల్లుతుంది. నాకు తోచటం లేదు మహారాజా. యుద్ధభూమిలో శత్రువుని ఎదుర్కోవటం నాకు బాగా తెలుసు. కాని మన మధ్యే దాగి ఉన్న శత్రువుని ఎలా పట్టుకోవాలో నాకు తెలియటం లేదు. రాణి విజయాంబ ఈ మాటలన్నీ నిశ్శబ్దంగా వింటూ ఉంటుంది. రాజు కోపంగా సభ నుంచి లేచి వెళ్ళిపోయాక ఆమె అతని దగ్గరకొస్తుంది. మహారాజా, ఈ విషయంలో నేను కొంచెం సాయం చేయగలనేమోనని అనిపిస్తోంది. రాణి, ఇది యుద్ధ వ్యూహాలకు, రాజ్య రహస్యాలకు సంబంధించిన విషయం. దీనిలో నీ జోక్యం అవసరం లేదు. ఇది సభాముఖంగా చర్చించవలసిన విషయం. మహారాజా, నేను యుద్ధం చేయమని అనడం లేదు. కాని ఎవరు ద్రోహి అని పట్టుకోవడానికి బలం కాదు, తెలివి కావాలి. అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా చేయగలిగేదే కదా. నీకు యుద్ధతంత్రం గురించి ఏం తెలుసు విజయాంబ? ఇది రాజ్య భద్రతకు సంబంధించిన విషయం. తేలికగా తీసుకోదగినది కాదు. మహారాజా, నాకు యుద్ధతంత్రం తెలియదు నిజమే. కాని మనుషుల ప్రవర్తనను గమనించడం, నిజాన్ని అబద్ధం నుంచి వేరు చేయడం నాకు తెలుసు. ఇన్నేళ్లుగా ఈ సభలో కూర్చొని నేను నేర్చుకున్నది అదే. మీరొక్కసారి నా ఆలోచన వినండి. నచ్చకపోతే వదిలేయండి, నష్టమేమీ లేదు కదా. సరే చెప్పు, నీ ఆలోచన ఏమిటి? నలుగురిలో ఎవరో ఒకరు ద్రోహి అని అనుమానం ఉంది కదా. మనం నలుగురికి వేరువేరుగా తప్పుడు యుద్ధ వ్యూహాలను చెప్తే ఏ తప్పుడు వ్యూహం ప్రకారం సింహపురి సైన్యం కదులుతుందో ఆ వ్యూహం ఎవరికి చెప్పామో వారే ద్రోహి అని తేలిపోతుంది. ఇది చాలా తెలివైన ఆలోచన విజయాంబ. కాని నలుగురికి వేర్వేరు అబద్ధాలు చెప్పడం ఎలా? అది కూడా అనుమానం రాకుండా. అందుకు నాకు ఒక పథకం ఉంది మహారాజా. ప్రతి ఒక్కరిని వేరువేరు సమయాల్లో రహస్యంగా పిలిపించి ఇది కేవలం నీకు నాకు మాత్రమే తెలియాలి అని చెప్తే ఎవరికి వారు తమకే ప్రత్యేకంగా చెప్పారని నమ్ముతారు. బాగుంది విజయాంబ. రేపటి నుండే మొదలు పెడతాం. మరుసటి రోజు రాజు వేరువేరు సమయాల్లో ప్రతి ఒక్కరిని రహస్యంగా పిలిపిస్తాడు. మొదట సైన్యాధ్యక్షుడు కుమారస్వామిని పిలుస్తాడు. కుమారస్వామి, ఈసారి మనం ఉత్తర దిక్కు నుండి రహస్యంగా సైన్యాన్ని పంపి సింహపురిపై దాడి చేద్దామనుకుంటున్నాను. ఇది కేవలం నీకు, నాకు మాత్రమే తెలియాలి. చిత్తం మహారాజా, ఇది ఎవరికీ తెలియనివ్వను. తర్వాత మంత్రి రఘునాథుని పిలుస్తాడు. రఘునాథ్, ఈసారి దక్షిణ దిక్కు నుండి రహస్యంగా సైన్యాన్ని పంపి నేను దాడి చేద్దామనుకుంటున్నాను. ఇది కేవలం నీకు, నాకు మాత్రమే తెలియాలి. అలాగే మహారాజు, భద్రంగా ఉంచుతాను. చివరిగా మంత్రి సూర్యనారాయణను పిలుస్తాడు. సూర్యనారాయణ, ఈసారి పశ్చిమ దిక్కు నుండి రహస్యంగా సైన్యాన్ని పంపి నేను దాడి చేద్దామనుకుంటున్నాను. ఇది కేవలం నీకు, నాకు మాత్రమే తెలియాలి.
చిత్తం మహారాజా, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతాను. ఇలా ముగ్గురికి 3 వేర్వేరు దిక్కుల గురించి 3 వేర్వేరు అబద్ధపు వ్యూహాలు చెప్తాడు రాజు. నిజమైన సైన్య కదలిక ఏమిటో రాణి విజయాంబకు మాత్రమే తెలుసు. ఆ రాత్రి రాజు, రాణి తమ మందిరంలో కూర్చొని ఫలితం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. విజయాంబ, నలుగురిలో ఎవరో ఒకరు నా నమ్మకాన్ని వమ్ము చేశారని తెలిస్తే భరించడం చాలా కష్టం. కుమారస్వామి ఏళ్లుగా నా వెంట యుద్ధాల్లో నడిచినవాడు. రఘునాథ్ నా బాల్య స్నేహితుడు. సూర్యనారాయణ నా తండ్రిగారి కాలం నుండి ఈ రాజ్యానికి సేవ చేస్తూ ఉన్నాడు. మహారాజా, నిజం తెలుసుకోవడం బాధాకరమే కావచ్చు, కాని నిజం తెలియకుండా అనుమానంతో అందరినీ చూడ్డం కంటే అది మేలు. ఒక్కసారి నిజం బయటపడితే మిగిలిన ఇద్దరిపై మీ నమ్మకం మరింత దృఢమవుతుంది. నీ మాట నిజమే కాని ఒకవేళ ఎవరూ ద్రోహులు కాకపోతే అప్పుడు శత్రువుకి సమాచారం ఎలా చేరుతుందో మనకు తెలియకుండానే ఉండిపోతుంది కదా. ఆ ప్రమాదం ఉంది మహారాజా, కాని ఏం చెయ్యకుండా ఉండడం కంటే ప్రయత్నించడం మేలు. కనీసం ఈ ముగ్గురులో ఎవరు లేరని తేలినా అది కూడా ఒక ముఖ్యమైన సమాచారమే. మరుసటి రోజు ఉదయం సరిహద్దు గూఢాచారుడు ఆయాసపడుతూ సభలోకి పరిగెత్తుకుంటూ వస్తాడు. మహారాజా, సింహపురి సైన్యం రాత్రికి రాత్రే భారీగా కదలికలు చేపట్టింది. ఏ దిక్కు నుండి రక్షణ పెంచాలో వారికి ముందే తెలిసినట్టుగా సిద్ధమవుతున్నారు. ఏ దిక్కువైపు? పశ్చిమ దిక్కువైపు మహారాజా. అక్కడ వారు పెద్ద సైన్యాన్ని మోహరించారు. మహారాజా, సింహపురి సైన్యం పశ్చిమ దిక్కున మోహరిస్తుందని కబురు వచ్చింది. అంటే పశ్చిమ దిక్కు గురించి తెలిసినవాడు ఒక్కడే, సూర్యనారాయణ. వెంటనే అతన్ని సభలోకి పిలిపించండి. మహారాజా, ఆగండి. నిర్ధారణ లేకుండా నిందించడం సరికాదు. ముగ్గురిని సభలోకి పిలిపించి అందరి ముందే నిజం నిర్ధారిద్దాం. అప్పుడే ఎవరికీ అన్యాయం జరగదు. సరే విజయాంబ, నీ మాట ప్రకారమే చేద్దాం. రాజు వెంటనే ముగ్గురిని సభలోకి పిలుస్తాడు. కుమారస్వామి, రఘునాథ్, సూర్యనారాయణ ముగ్గురు ఆందోళనగా సభలో నిలబడతారు. ముగ్గురిలో ఒకరు నాకు ద్రోహం చేశారు. సింహపురి సైన్యం పశ్చిమ దిక్కు నుంచి ముందుకు కదిలింది. నిజం చెప్పండి, ఎవరు ఈ సమాచారం బయటకు పంపారు? మహారాజా, నేను కాదు. నా ఉత్తర దిక్కు వ్యూహం ఇంకా బయటకు పొక్కలేదు కదా. అంటే నేను ద్రోహిని కాదని స్పష్టమే. నేను కూడా కాదు మహారాజా. నా దక్షిణ దిక్కు వ్యూహం కూడా బయటకు రాలేదు. నన్ను అవమానించవద్దు. చూశారా మహారాజా, కుమారస్వామి, రఘునాథ్ ఇద్దరూ నిర్భయంగా తమ నిర్దోషిత్వం చెప్పుకున్నారు. కాని సూర్యనారాయణ గారు మాత్రం మౌనంగా ఉన్నారు. సూర్యనారాయణ, పశ్చిమ దిక్కు వ్యూహం నీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. అయినా సింహపురికి ఎలా తెలిసింది? నిజం చెప్పు. మహారాజా, నేను ఏమీ చేయలేదు. సూర్యనారాయణ గారు, అబద్ధం చెప్పి ప్రయోజనం లేదు. కుమారస్వామికి ఉత్తరం చెప్పాం, రఘునాథ్కి దక్షిణం చెప్పాం, మీకు మాత్రమే పశ్చిమం చెప్పాం. శత్రువు సరిగ్గా పశ్చిమానికే సిద్ధమయ్యాడు. ఇది కేవలం యాదృచ్ఛికమని అంటారా? మాట్లాడు సూర్యనారాయణ. ఇన్నేళ్లుగా నా నమ్మకాన్ని పొందిన నువ్వు ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నావు? క్షమించండి మహారాజా. సింహపురి రాజు నా వృద్ధ తల్లిదండ్రులను బందీగా ఉంచుకుని సమాచారం అందించమని బెదిరించాడు. వారి ప్రాణాలు కాపాడుకోవటానికి ఈ ద్రోహానికి ఒడిగట్టాను. నీ కుటుంబం మీద ప్రేమ అర్థం చేసుకోగలను సూర్యనారాయణ. కానీ నాకు చెప్పి ఉంటే మార్గం చూపేవాడిని కదా. రాజ్యానికి ద్రోహం చేయడం ఒక్కటే పరిష్కారం కాదు. నా భయమే నా బుద్ధిని కప్పేసింది మహారాజా. ఇప్పుడు ఏ శిక్షకైనా నేను సిద్ధమే. రాజు కొద్దిసేపు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. సూర్యనారాయణ, నీ నేరానికి శిక్ష తప్పదు. కానీ నీ కుటుంబాన్ని కాపాడడానికి నువ్వు చేసిన నిస్సహాయ ప్రయత్నాన్ని నేను కూడా అర్థం చేసుకుంటున్నాను. నిన్ను చెరసాలలో ఉంచుతాను. అదే సమయంలో మన సైన్యం సింహపురిపై దాడి చేసి నీ కుటుంబాన్ని విడిపిస్తుంది. మహారాజా, వెంటనే సైన్యాన్ని సిద్ధం చేస్తాను. ఈసారి శత్రువుకు ముందే తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే నిజమైన వ్యూహం రాణిగారికి మీకు మాత్రమే తెలుసు మహారాజా. యుద్ధభూమి అంచున సైన్యం సిద్ధంగా నిలబడుంటుంది. కుమారస్వామి సైనికుల ముందు నిలబడి ధైర్యం నూరిపోస్తాడు. సైనికులారా, ఈసారి మనం ఓడిపోబోము. ఎందుకంటే
ఈసారి మన వ్యూహం శత్రువుకు తెలియదు. మన రాణిగారి తెలివి మనకు రక్ష. ముందుకు సాగండి. జయవాడ విజయం మనదే. జయవాడ మాతాకి జై, మహారాజుకి జై. యుద్ధంలో సూర్యనారాయణ తల్లిదండ్రులను సైన్యం క్షేమంగా వెనక్కి తీసుకొస్తుంది. చెరసాలలో ఉన్న సూర్యనారాయణను రాణి స్వయంగా కలవడానికి వెళ్తుంది. సూర్యనారాయణ గారు, మీ తల్లిదండ్రులు క్షేమంగా రాజ్యానికి చేరుకున్నారు. మీరు చేసిన తప్పుకు శిక్ష తప్పదు. కానీ మీరు నిజం దాచకుండా చెప్పినందుకు, రాజుగారి ముందు రాజ్యం క్షేమం కోసం సహకరించినందుకు శిక్ష కొంత తగ్గించమని నేను మహారాజుని కోరాను. రాణిగారు, నా తప్పుకు ఇంతకంటే దయ నాకు అవసరం లేదు. మీరు నా తల్లిదండ్రులను కాపాడారు. అదే నాకు చాలు. ఈ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. రుణం తీర్చుకోవాల్సిన అవసరం లేదు సూర్యనారాయణ గారు. మీరు నేర్చుకోవాల్సింది ఒక్కటే: భయం మనిషిని ద్రోహిని చేస్తుంది. ధైర్యంగా నిజం చెప్తే మార్గం దొరుకుతుంది. ఇకపై శిక్ష ముగిశాక రాజ్యసేవలో మళ్లీ నిజాయితీగా నిలబడే అవకాశం మీకిస్తాను. రాణిగారు, ఈ దయ నేను ఎప్పటికీ మర్చిపోను. ఇకపై నా జీవితమంతా ఈ రాజ్యానికి నిజాయితీగా సేవ చేయడానికి అంకితం చేస్తాను. నా భయం వల్ల చేసిన తప్పుకు ఇక ఎప్పటికీ చోటివ్వను. కొద్ది రోజుల తర్వాత రాజు సభ నిండుగా జరుగుతుంది. యుద్ధంలో సాధించిన విజయాన్ని ప్రకటించడానికి రాజు రాణిని పక్కన కూర్చోబెట్టుకొని రాజ్యమంతటికి ప్రకటన చేస్తాడు. ప్రజలారా, ఈరోజు మనం సింహపురిపై సాధించిన ఈ విజయం కేవలం కత్తుల వల్ల వచ్చింది కాదు. మన రాణి విజయాంబ చూపిన తెలివి వల్ల వచ్చింది. ఆమె లేకపోతే మన మధ్యలో దాగి ఉన్న ద్రోహిని మనం ఎప్పటికీ పట్టుకోలేకపోయేవాళ్ళం. మహారాజా, రాజ్యాన్ని కాపాడడం కత్తికి మాత్రమే పరిమితం కాదు. కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఆలోచించే బుద్ధే అసలైన సైన్యం. నిజమే రాణిగారు. మేము యుద్ధభూమిలో పోరాడగలం. కానీ శత్రువు మన మధ్య దాక్కున్నప్పుడు కత్తి పనికిరాదు. అది మీ తెలివి వల్లే బయటపడుతుంది. ఇక నుండి ఏ ముఖ్యమైన నిర్ణయమైనా మీ సలహా లేకుండా తీసుకోకూడదని నేను కోరుకుంటున్నాను. కుమారస్వామి చెప్పింది అక్షరాల నిజం. మొదట్లో నేను నీ మాటలను తేలికగా తీసుకున్నాను విజయాంబ. అది నా పొరపాటు. ఇక మీదట రాజ్యపాలనలో రాణి విజయాంబ మాట కూడా సమానంగా చెల్లుతుంది. రఘునాథుడు కూడా ముందుకొచ్చి రాణికి నమస్కరిస్తాడు. రాణిగారు, మీ తెలివిని చూసి నాకు ఆశ్చర్యమేసింది. బలంతో గెలవలేనిది బుద్ధితో గెలవచ్చని ఈరోజు మీరు నిరూపించారు. నేను కూడా అనుమానితుల్లో ఉన్నాను. కానీ మీరు నిజం నిర్ధారించే వరకు ఆగారు. తొందరపడి నిందించలేదు. అది కూడా గొప్ప గుణమే. రఘునాథ్ గారు, నమ్మకం గుడ్డిగా పెట్టకూడదు, పరిశీలనతో పెట్టాలి. అనుమానం వచ్చినప్పుడు ఆవేశపడకుండా ఓర్పుగా నిజం కనిపెట్టే మార్గం వెతకాలి. అదే నిజమైన రాజనీతి. కత్తి యుద్ధాన్ని గెలిపిస్తుంది, కాని బుద్ధి రాజ్యాన్ని కాపాడుతుంది. సభ బయట గుమిగూడిన ప్రజలు ఈ మాటలు విని సంతోషంతో చప్పట్లు కొడతారు. రాణిగారి తెలివి వల్లే మన రాజ్యం కాపాడబడింది. ఇక మీదట మనం నిశ్చితంగా బతకవచ్చు. నిజమే, బలం ఒక్కటే సరిపోదు, తెలివి కూడా ఉండాలని ఈరోజు రాణిగారు నిరూపించారు. జయవాడ రాణికి జై. విజయాంబ, ఈ రోజు నుండి ఈ రాజ్య చరిత్రలో నీ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. చూశారు కదా, ఈ కథలో మీకు బాగా నచ్చిన మలుపేది? మీకు ఏ సీన్ బాగా నచ్చిందో వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో జానపద కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. ధన్యవాదాలు.